ఏమండి ఇప్పుడెందుకు మూడ్ అవుట్ గా ఉన్నారు? అక్క నాకు వార్నింగ్ ఇచ్చింది. నేను పెంచుతున్న చిలుక ఇల్లంతా తిరుగుతుందట. పదే పదే అభి రూమ్ వైపు వెళ్తుందట. కొంచెం కంట్రోల్లో పెట్టు అని గట్టిగా చెప్పింది. శృతి గురించే చెప్పింది. హుసే, నేను సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వేంటి నవ్వుతున్నావు? ఏమండి అయితే అభి శృతి తిరగడం మీ అక్క గమనిస్తూనే ఉంది కదండి? అవును, అది కూడా మంచిదేనండి. ఆవిడ ఎలాగో అర్జున్ సత్యల పెళ్లి చేయాలని దృఢంగా ఉన్నారు. వాళ్లతో పాటు అభిశృతిల పెళ్లి చేసేండక్క అని చెప్పేలా ఆవిడ మనసును మార్చండి. తరచుగా విషయం అక్క చెవిలో వేస్తూనే ఉన్నా. 4-5 డ్రామాలు కూడా వేశాను. కానీ అక్క అభికి పెళ్లి చేయాలనుకుంటే ఆవిడకున్న ఒకే ఒక్క ఆప్షన్ మన శృతియే. నేను కూడా అందుకోసం దానికి బాగా ట్రైనింగ్ ఇచ్చానండి. అభికి శృతి నచ్చినట్టుందండి. అతను శృతితో బాగా ప్రేమగా మెలుగుతున్నాడు. ఆ చైన్ మ్యాటర్ లో కూడా శృతి నిజాయితీని బాగా అభినందించాడు. అత్తా మామ నిన్ను బాగా పెంచారు, ఇలాంటి అత్తా మామ దొరకడానికి నేను పెట్టి పుట్టుండాలి అని అతను తన నోటితోనే చెప్పాడండి. అవును, శృతి ఎక్కడా? అభి శృతి షాపింగ్ కి వెళ్లారు. ఇదెప్పుడు? అభి శృతిని షాపింగ్ తీసుకెళ్ళడానికి ఎలా ఒప్పుకున్నాడు? అతనెక్కడ తీసుకెళ్తాడు? ఇదంతా ఈ సుభద్ర డ్రామానండి. అభి ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు శృతి బస్ స్టాప్ లో నిలబడుంది. అప్పుడు అభి చూసి బండి ఆపాడండి. శృతి వేసుకున్న చుడిదార్ కొంచెం చిరిగిపోయింది. కాలేజ్ కి ఇలా చిరిగిపోయిన చుడిదార్ వేసుకుని ఎలా వెళ్తావని, ఇది తప్పు అని అభినే శృతిని షాపింగ్ కి తీసుకెళ్లాడు. ఎలా ఉందండి నా ఐడియా? ఏంటమ్మా, ఏమైంది? ఆయన ఆపరేషన్ పూర్తయిందమ్మా. నాన్నకి సక్సెస్ఫుల్ గా ఆపరేషన్ పూర్తయిందమ్మా. ఈశ్వరా, ఇంతసేపు మీరెక్కడికి వెళ్లారు? అది వరదకి ఆపరేషన్ సక్రమంగా జరగాలని సీతామహాలక్ష్మి 108 ప్రదక్షిణలు చేసింది. అందుకే కొంచెం లేట్ అయింది. నా ప్రార్థన ఫలించింది మామయ్య. దేవుడి అనుగ్రహం. నానమ్మ, నేనొచ్చిన పని పూర్తయిపోయింది. నేనింక బయలుదేరుతాను. ఏమ్మా, మీ నాన్నతో మాట్లాడి వెళ్ళవా? నాన్నని కలిసి చెప్పాను, కానీ ఆయన మాట్లాడలేకపోతున్నారు. సరే అని తల ఆడించారు. నేను వెళ్ళొస్తాను. నేను వెళ్ళి ఆయన్ని చూడనా? అమ్మా, ఇప్పుడు నాన్న కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారు. డాక్టర్ చెప్పాక వెళ్ళాలి. అమ్మా, నాన్నకి ధైర్యం చెప్పమ్మా. నువ్వు కూడా ధైర్యంగా ఉండు. నేను త్వరగా వచ్చి అక్కని తీసుకువెళ్తాను. అక్కకి అభికి పెళ్లి ఫిక్స్ చేసి ఒక మంచి శుభవార్త అందిస్తాను. ఆ రోజు కోసమే అందరం ఎదురు చూస్తున్నాం. అలాగే ఇంకొక విషయం, ఆ పెళ్లి ఎప్పుడు ఏ పరిస్థితుల్లో ఎలా జరుగుతుందో నేను చెప్పలేను కానీ ఖచ్చితంగా జరుగుతుంది. చాలా థ్యాంక్స్ సత్య. నిన్నంతరం కష్టపెడుతున్నావమ్మా. అలాంటిదేం లేదు నానమ్మా, నేను బాగానే ఉన్నాను. అక్కడ నేను చాలా క్షేమంగా ఉన్నాను. సరేనా? నా గురించి మీరెవరూ దిగులు పడకండి. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. మేం చూసుకుంటామమ్మా. ఇలా చూడక్క, నేను చెప్పిందంతా గుర్తుంచుకో. నువ్వు ధైర్యంగా ఉండు. నాన్న సర్జరీకి డబ్బు మొత్తం కట్టేశాను. ఇక మీదట నువ్వు దేని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఇక నేను బయలుదేరుతాను. ఇప్పుడు వెళ్తేనే వైజాగ్ కి లాస్ట్ బస్ అందుకోగలుగుతానక్క. నేను బయలుదేరుతానక్క. నానమ్మ, నువ్వు జాగ్రత్త నానమ్మ. నాన్నని జాగ్రత్తగా చూసుకోండి. వస్తాను. మాణిక్యం, జాగ్రత్త. సరేనా అమ్మా? వెళ్ళిరమ్మా. జాగ్రత్తగా వెళ్ళమ్మా. ఉంటాను. బాయ్. ఏమండి, వాళ్ళు వచ్చారనుకుంటానండి. బైక్ సౌండ్ వినబడుతోంది. రండి రండి, వాళ్ళు జంటగా కలిసి రావడం చూసి కళ్ళారా సంతోషిద్దామండి. రండి రండి రండి. చూసారా అండి? అభి బ్యాగ్ మూసుకొస్తున్నాడు. ముచ్చటగా ఉన్నారు కదండి. అయ్యో, అవును బావా. శృతి, ఇదిగో. ఏమండి, ఏంటి? పైన చూడండి.
అయ్యో 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 ఈయన ఒకడు. బావా ఇది ఎవరికో కొన్నానన్నారు కదా. లేదు లేదు, ఈ డ్రెస్ కూడా నీకోసమే. ఇదిగో. థ్యాంక్స్ బావా. ఉండండి. సుభద్ర, హే శృతి, ఇంటికి రావడానికి ఎందుకింత లేట్ అయింది? అవును, ఇదేంటి ఇద్దరు కలిసి షాపింగ్ కి వెళ్ళొస్తున్నారా? లేదమ్మా, అదేంటంటే బావా. అత్త, ఆఫీస్ నుంచి నేను వచ్చేటప్పుడు శృతి బస్ స్టాప్ లో నిలబడింది. తన డ్రెస్ చెరిగిపోయి ఉంది. అందుకే మేమిద్దరం షాపింగ్కి వెళ్ళి డ్రెస్ కొనుక్కొచ్చాం. ఓకే శృతి, తర్వాత మాట్లాడుకుందాం. సరే బావా, తప్పకుండా. థ్యాంక్స్. చెయ్యవు సూపర్ శృతి. మీ అత్త ముందు కరెక్ట్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆవిడ ఏం మాట్లాడలేకపోయింది. ఏమండి, నా కూతురు టాలెంట్ ని చూసారా? మీ అక్క ఏం మాట్లాడలేకపోయిందండి. అవునవును, కానీ ఇక ఇదే డ్రామాలో చివరి సీను. ఇక మీదట అక్క సంగతి నేను చూసుకుంటాను. ఎప్పుడైతే అర్జున్కి సత్యకి పెళ్లి ఫిక్స్ అవుతుందో అదే ముహూర్తాన అక్కని ఏదో విధంగా కన్విన్స్ చేసి అభికి ఇంకా శృతికి పెళ్లి జరిగేలా నేను ఏర్పాటు చేస్తాను. అయ్యో సూపర్ అండి. సరే మిగతా విషయాలు లోపలికెళ్ళి మాట్లాడుకుందాం పదండి. రా పద శృతి. సత్య, రామ్మా, లోపలికి రా. కూర్చోమ్మా. ముందు టీ తాగమ్మా. తాగమ్మా. నాన్న ఎలా ఉన్నారమ్మా? 90% బ్లాక్. సర్జరీ చేయడం మస్ట్ అని చెప్పారు నాన్న. ఆపరేషన్ కూడా జరిగింది. ఇప్పుడు కొంచెం పర్వాలేదు నాన్న. ఓకే, సరైన టైంకి వెళ్ళి వచ్చావు సత్య. కానీ ఒక ముఖ్యమైన విషయం నాన్న. ఏంటమ్మా? విషయం చేయి దాటిపోయింది. దేవి విషయం నాన్నకి తెలిసిపోవడం వల్లే ఆయనకి గుండెపోటు వచ్చింది. ఆయన సముదాయించేసరికి అసలు నాకైతే 3 చెరువుల నీళ్లు తాకినట్టు అనిపించింది. దిగులు పడకమ్మా. ఆయనకు కూడా తెలిసిపోయింది కదా. ది వర్స్ట్ పార్ట్ ఈజ్ ఓవర్. నీ పోరాటంలో విజయం సాధిస్తావు. మనం వెంటనే ఎలాగైనా అభికి దేవికి ఖచ్చితంగా పెళ్లి చేసి తీరాలి నాన్న. అందుకే కదమ్మా ఆ రోజు నేను చెప్పాను, చాముండేశ్వరి నీకిచ్చింది బిగ్ ఆఫర్, దాన్ని వదిలిపెట్టొద్దని. అసలు నువ్వు నా మాట విననే లేదు. వినిపించుకోకుండా వదిలేశావు. కొంచెం ఆగి చూద్దాం అనుకున్నా నాన్న. అంతకంటే ముఖ్యమైన విషయం, ఆవిడ అర్జున్కి నాకు పెళ్లి సంబంధం మాట్లాడటానికి వచ్చారని తెలిసింది. అభికి సంబంధించి మాట్లాడటానికి వచ్చారు అనుకున్నాను. ఆవిడ కూడా స్పష్టంగా పెళ్లి ఎవరికి అన్న విషయం చెప్పలేదు కదా నాన్న. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం కొంచెం తొందరపడ్డామమ్మా. అందువల్ల ఇప్పుడు ఆమె దగ్గర మనం చేతులు కట్టుకుని నిలబడాల్సిన పరిస్థితి. సారీ నాన్న. దేవి గురించి రహస్యం తెలియడం వల్లే నాన్నకి గుండెపోటొచ్చింది. అది నిజంగా నేను ఊహించలేదు నాన్న. ఆ దేవుడు నాపై జాలి దయ లేకుండా ఎలా ఉన్నారో అర్థం కావడం లేదు నాన్న నాకు.